హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు మెగా ఫ్యామిలీలో ఎప్పటి నుంచో అంటే పిల్లలు లేక వాళ్ళు ఒక 10 ఇయర్స్ పాటు వాళ్ళు కష్టపడ్డారని చెప్పొచ్చు. అయితే రీసెంట్గానే ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకో చెప్పుకోవచ్చు. పాప పుట్టడంతో క్లింకారా పుట్టిన తర్వాత ఫ్యాన్స్ అందరిలో కూడా ఫుల్ ఖుష్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. అయితే దాని తర్వాత ఇటు క్లింకారా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని హ్యాపీనెస్ చూస్తున్నారు. ఇటు పిఠాపురంలో గెలవడం, ప్రజెంట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అక్కడ ఏపీలో ఉండడం, పద్మ విభూషణ్ చిరంజీవికి రావడం, ఆస్కర్స్ లో రామ్ చరణ్ వెళ్ళాము, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమాకి సంబంధించి ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ విన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆ 10 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అసలు వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టరు అది ఇది అని చెప్పి చాలా మట్టుకి నెగిటివ్గానే మాట్లాడుకోరు. తర్వాత ఎప్పుడైతే అపోలో హాస్పిటల్లో పాప పుట్టిందో దాని తర్వాత ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వీళ్ళిద్దరి ఆస్తికి సంబంధించి మాట్లాడుకుంటే ఓవరాల్గా అటు తెలుగు ఇండస్ట్రీలో ది మోస్ట్ అంటే అందరికంటే ఎక్కువ ఆస్తి ఉన్న ఒక యాక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే ది రిచెస్ట్ యాక్టర్ అంటే అందులో వచ్చే 10 మెంబర్స్లో ఖచ్చితంగా రామ్ చరణ్ కూడా ఉంటారు అనేది మనందరికీ తెలుసు. అయితే రామ్ చరణ్ మొత్తం ఆస్తి ఉపాసనతో కలిపిన తర్వాత 2500 కోట్లు కాగా ఇటు ఉపాసన అటు అపోలో చైర్మన్గా అండ్ అలాగే ఎన్నో సంస్థలకు సంబంధించి ఎడిటర్గాను అండ్ అలాగే హెడ్గాను ఎన్నో సంస్థలకు ఉండడం, ఇంత టాలెంటెడ్ ఉన్న ఉపాసన ప్రజెంట్ ఆవిడ ఆస్తికి సంబంధించి బయట చర్చలు జరుగుతున్నాయి. అయితే 2500 కోట్లలో ప్రజెంట్ ఓన్లీ ఉపాసన పేరు పైనే 1500 కోట్ల వరకు తన పేరు మీదనే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మిగతా 1000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి రామ్ చరణ్ పేరు మీద ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక రిచ్ కపుల్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తను అపోలోలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అంత పెద్ద సంస్థకి సంబంధించి ప్రతాప్ సిబిఎన్ ఆయన మనవరాలైనటువంటి ఉపాసన కొన్నిదెలా ప్రజెంట్ ఆవిడకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే ది రిచెస్ట్ ఉమెన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. అటు ఇద్దరిని కలిపినప్పటికీ కూడా ది రిచెస్ట్ కపుల్ అని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరి ఆస్తి పైన మీరేమనుకుంటున్నారు ఏంటనేది కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.